బాపట్ల పురపాలక సంఘ పరిధిలోని ప్రజలంతా అప్రమత్తంగా ఉండి ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లోకి రావాలని బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి సూచించారు. బాపట్ల పట్టణంలో 20 కేంద్రాల్లో పునరావాస వసతులను కల్పించామని అన్నారు. జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశాల మేరకు లోతట్టు ప్రజలను ఈ పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు. వీరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా భోజనం, త్రాగునీరు, వసతి అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. పునరావాస కేంద్రాల వద్ద ప్రజలకు ఏఎన్ఎంల ద్వారా ఉచిత వైద్య శిబిరాలను కూడా నిర్వహిస్తున్నామన్నారు. అంటే అక్కడ మీకు ఇక్కడ అన్ని వస్తువులు బాగానే ఉన్నాయి అమ్మా, ఎటువంటి ఇబ్బంది లేదు కదా? తిండి విషయంలో కానీ ఏ విషయంలో కానీ అన్ని బాగా చూసుకుంటున్నారు కదా? మీకు ఇంకేమన్నా ఇబ్బందులు ఉంటే చెప్పండి. కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మన 20 సెక్రటరియట్లో 20 మనకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ 9 కేంద్రాలలో మన పబ్లిక్ ఉన్నారు. రాత్రి కూడా మన ఈ ఇమ్మడిచెట్టు వారిపల్లెంలో 30-40 మంది వచ్చారు. మళ్ళీ వర్షం తగ్గిందని చెప్పేసి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళారు. అందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎవరికైనా సరే లోతట్టు ఏరియాలో ఉన్నా లేకపోతే ఇల్లు కొంచెం ప్రాబ్లంగా ఉన్నా ఖచ్చితంగా మనం ఈ ఇమ్మడిచెట్టు వారిపాలెంలో 2 కేంద్రాలు ఏర్పాటు చేశాం. మన గవర్నమెంట్ హై స్కూల్ ఒకటి, రామకృష్ణ సేవా సమితి. కాబట్టి మీకు అన్ని సౌకర్యాలు గవర్నమెంట్ కల్పిస్తూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చేసేయండి. అదేవిధంగా మన పట్టణంలో ఆర్ట్స్ కాలేజీలో నియర్లీ 200 మంది పైన ఉన్నారు. అదేవిధంగా సాధికారంలో ఉన్నారు, గవర్నమెంట్ మున్సిపల్ హై స్కూల్లో ఉన్నారు, అదేవిధంగా హయ్యర్ నగర్ చర్చిలో ఉన్నారు, మన వేతన కాలనీ పప్పు మన గవర్నమెంట్ స్కూల్లో కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ ఉంది. ఈరోజు ఈవినింగ్ ఇంకా సముద్రం తీరం దాటుతుంది కాబట్టి తుఫాన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండి వర్షాలు